హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మీ ముందుకి 2019 మోడల్ ఎక్స్ఎం వేరియంట్ డీజిల్ ఇంజన్తో టాటా నెక్సన్ తీసుకురావడం జరిగిందండి. ఇది వచ్చేసి బేస్ మోడల్. అర్లియర్గా ఈ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేసాం. బట్ అప్లోడ్ చేసిన 2 డేస్కే కస్టమర్ అన్నది అర్జెంట్ నీడ్ మీద వెహికల్ తీసుకెళ్ళడం జరిగిందండి. దాని తర్వాత వెహికల్ గురించి చాలామంది కాల్ చేశారు. బట్ అప్పుడు అవైలబుల్ లేకుండే మళ్ళీ కస్టమర్ రిక్వెస్ట్ ద్వారా మళ్ళీ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. వెహికల్ వచ్చేసి 2019 మోడల్ ఎక్స్ఎం వేరియంట్ అండి. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ఏబిఎస్ ఉంది, ఈబిడి ఉంది, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. బండి యొక్క ఎక్స్టీరియర్ అండ్ 360 డిగ్రీ వ్యూ చూపిస్తా పదండి. బండి యొక్క రైట్ ప్రొఫైల్ లుక్ మీరు మొత్తం చూసుకోవచ్చండి. టైర్స్ కండిషన్ కూడా మనకు ఆల్మోస్ట్ 75 to 80% దాకా ఉన్నాయి. కంప్లీట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్, సింగిల్ ఓనర్ వెహికల్ అండి. ఒకసారి బ్యాక్ ప్రొఫైల్ కూడా చూపిస్తా, బ్యాక్ సైడ్ కూడా రావచ్చు. సో వెహికల్ యొక్క బ్యాక్ ప్రొఫైల్ కూడా చూసుకోవచ్చు అండి మీరు. ఇది కంపెనీతో పాటు వచ్చిన గ్లాసే, మనకి గ్లాస్ కూడా ఎక్కడ చేంజ్ అవ్వలేదు. అండ్ ఇక్కడ చూస్తే మనకు కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్, బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇక్కడ పెద్ద టచ్అప్స్ ఏం లేవు. ఇదో చిన్న డెంట్ ఉందండి, అది కూడా మనకి ఏర్పడట్లేదు. కలర్ కూడా అక్కడేం వెళ్ళలేదు, చిన్న సైజ్ డెంట్ ఒకటే. దీని బూట్ స్పేస్ చూపిస్తా. ఇది వచ్చేసి కాంపాక్ట్ ఎస్యూవీ కాబట్టి మనకి మంచి బూట్ స్పేస్తో వస్తుంది. ఈజీగా మనకు ఇనఫ్ లగేజ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ స్టెఫ్ని కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడికి వస్తే లోపల కూడా ఎక్కడ రస్ట్ వచ్చినట్టు కూడా ఎక్కడ లేదు, కంప్లీట్ ఒరిజినల్ ఉందండి. స్టెఫ్ని కూడా మనకు ఒక 50% ఉంది. జాక్ రాడ్ అవన్నీ మనకు అవైలబుల్ ఉన్నాయి. సో రస్ట్ కూడా ఎక్కడ కూడా రస్ట్ కూడా లేదు. వెహికల్ కూడా చూసుకోవచ్చు మీరు వెనకాల. సో ఒకసారి లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ వ్యూ చూపిస్తా పదండి. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకు చిన్న ఒక టచ్అప్ ఉంది. అండ్ అక్కడ మనకు అది చిన్న కవర్ టైప్ ఒకటి పోయినట్టు అది ఒకటి ఉంది అంతే. ఇది ఒక వీల్ క్యాప్ మిస్సింగ్ ఉందండి. వెహికల్ మొత్తం లెఫ్ట్ సైడ్ నుంచి కూడా కంప్లీట్ నాన్ యాక్సిడెంటలే. సో వెహికల్ యొక్క వ్యూ చూసుకోవచ్చు మీరు కంప్లీట్గా. చూస్తే మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఇది చూసుకోవచ్చు కంప్లీట్గా. ఇది ఒకటి మనకు బాడీ కలర్తో రాదండి, బ్లాక్ కలర్లో వస్తుంది బేస్ మోడల్ కాబట్టి. అండ్ మనకి ఫాగ్ ల్యాంప్స్ అనేవి లేవు కాబట్టి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఒకటి ఫాగ్ ల్యాంప్స్ చెప్పడం జరిగిందండి. ఫాగ్ ల్యాంప్స్ కూడా మీరు చూసుకోవచ్చు. సో లైట్స్ కూడా కంపెనీతో పాటు వచ్చినాయి. మీకు ఒకసారి బానెట్ వ్యూ చూపిస్తాను. సో ఇది ఇంజన్ మీద మీరు చూసుకోవచ్చు. బానెట్ కూడా కంప్లీట్ కంపెనీతో పాటు వచ్చిన బానెట్ అండి. బానెట్ కూడా ఏం రీప్లేస్ అవ్వలేదు. చూడొచ్చు మీరు ఇక్కడ టచ్అప్స్ కూడా ఏం లేవు. అండ్ లెఫ్ట్ పిల్లర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. లెఫ్ట్ పిల్లర్ కూడా కంప్లీట్ నాన్ యాక్సిడెంటల్. అండ్ రైట్ పిల్లర్ కూడా మీరు చూసుకోవచ్చు. కంప్లీట్ రైట్ పిల్లర్ కూడా నాన్ యాక్సిడెంటల్ అండి. ఇది ఇంజన్ వ్యూ కూడా చూసుకోవచ్చు మీరు కంప్లీట్గా. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ పొజిషన్. మీరు ఫ్రంట్ పొజిషన్ చూసినా కానీ ఎక్కడ కూడా టచ్అప్స్ లేవు. కంపెనీతో పాటు వచ్చిన బంపరే అండ్ కంపెనీతో పాటు వచ్చిన మొత్తం ఫిట్టింగ్సే ఉన్నాయి. సో ఇది ఇంజన్ వ్యూ. ఒకసారి ఇంటీరియర్ లుక్ చూపిస్తా పదండి. సో ఇంటీరియర్ విషయానికి వస్తే మీరు స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వస్తే మనకి ఇక్కడ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు పవర్ విండోస్ కంట్రోల్స్ కూడా ఇక్కడే ఉన్నాయండి. అండ్ లాక్ అండ్ అన్లాక్ బై డిఫాల్ట్ అది ఇక్కడ స్విచ్ ఇక్కడే ఉంది కంప్లీట్గా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్స్తో వస్తుంది. 6 స్పీడ్ ప్లస్ ఒక రివర్స్ గేర్, మొత్తం 7 అండి. సో ఇక్కడ మనకు మోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ బేస్ మోడల్లో. సిటీ మోడ్, ఈకో మోడ్, స్పోర్ట్స్ మోడ్. సో ఈ 3 మోడ్స్ని మన డిఫరెంట్ టైప్ బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. సో అర్మన్ మ్యూజిక్ సిస్టమ్ బేస్ మ్యూజిక్ సిస్టమ్ ఒకటి ఉందండి, 4 స్పీకర్స్తో వస్తుంది ఇది. అండ్ ఇది వచ్చేసి ఏసీ కంట్రోల్స్. సో ఇక్కడ మనకు డిక్కీ ఓపెన్ చేయడానికి మనకి ఇక్కడ ఒక స్విచ్ ఇవ్వడం జరిగిందండి. ఈ స్విచ్ కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇది డాష్ బోర్డ్ వచ్చేసి మనకు డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ వస్తుంది, సిల్వర్ కలర్ అండ్ బ్లాక్ కలర్తో పాటు. డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్ నీట్గా ఉందండి వెహికల్ కూడా. కంప్లీట్ ఇన్సైడ్ నుంచి కూడా మంచి ఆఫీషియల్స్ యూజ్ చేసినట్టు. సో ఒకసారి బ్యాక్ రో కూడా చూపిస్తా. బ్యాక్ రోకి కదండి. సో బ్యాక్ రో కూడా చూసుకోవచ్చు. ఈజీగా 3 మెంబర్స్ కూర్చోవచ్చు అండి. మనకు మధ్యలో సెంట్రల్ ఏసీ అన్నది రాలేదు, కానీ కాకపోతే మనకు ఈజీగా 3 మెంబర్స్ అన్నది ఈజీగా కూర్చోవచ్చు. మనకు హ్యాండ్ రెస్ట్ అన్నది కూడా లేదు దీంట్లో. సో ఇది ఇంటీరియర్ ఒక లుక్. ఇది వెహికల్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అండి. అండ్ ఇది ఈజీగా మనకి 25 నుంచి 26 దాకా మైలేజ్ కూడా ఇస్తుందండి. వెహికల్ గురించి ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరైనా వెహికల్ నచ్చితే మెకానిక్తో రండి, వెహికల్ మొత్తం చూపించుకుని నచ్చిన తర్వాతనే మొత్తం డీల్ మాట్లాడుకుందాం. సో కస్టమర్ వచ్చేసి 5,30,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది కూడా బార్గెన్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన లొకేషన్ వచ్చేసి నాగోల్, హైదరాబాద్ అండి. లొకేషన్కి రావచ్చు. అండ్ పైన నా నెంబర్ ఇస్తున్నా, కాంటాక్ట్ అవ్వండి. ఎవరైనా వెహికల్ మన ఛానల్ త్రూ సేల్ చేయాలనుకున్నా కానీ మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి ఇప్పటిదాకా మీరు చూపించిన లవ్ అండ్ సపోర్ట్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సీ యూ విత్ నెక్స్ట్ వీడియో.